చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వరి పండించే ప్రతి రైతుకి చాలా అవసరం అండి. నాటు వేసి 15 రోజులు పైన అవిన వరి పొలానికి గ్రోత్కి పురుగుకి ఏ కెమికల్ స్ప్రే చేయవచ్చునో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ముఖ్య విషయం అండి, మీ వరి పొలంలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మేము రెక్టిఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయితే షరతుల మేరకు మీ పంట పండిన దాకా ఛానలే రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ KNM 12368 అండి. నాటు వేసి 15 రోజులైంది ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందో కామెంట్లో చెప్పండి. అయితే ఇప్పుడు వరకు మేము స్ప్రే ఇవ్వలేదండి, ఇప్పుడే మొదటి స్ప్రే ఇస్తున్నాము. ఇక్కడ గ్రోత్కి జెనెట్రా ఇస్తున్నామండి. లీటర్ వచ్చి 5 ఎకరాలకు ఇస్తున్నామండి. పురికి వచ్చి కింగ్డాక్సా ఇస్తున్నామండి. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, అందరూ జెనెట్రా కొట్టలేకపోయినా ఖర్చు ఎక్కువ అనుకునే రైతులకి ఎటువంటి జింక్ స్ప్రే చేయాలో ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. ఓ రైతా, ఒకటి గుర్తుపెట్టుకో, నాటేసిన 15 రోజుల్లోపు లీఫ్ హోల్డర్ ఆకు చుట్టూ పురుగు ఉన్నట్లయితే మొదటి పిచికారీగా మీరు కింగ్డాక్సా అనే బ్రాండ్ కెమికల్ స్ప్రే చేయండి. దాంట్లో ఉండే టెక్నికల్ వచ్చి ఇంటాక్సికార్బ్ 14% అండి. ఇది ఎకరానికి 100 నుంచి 150 ml స్ప్రే చేసుకునవచ్చునండి. అయితే దీనితో పాటు ముఖ్యంగా మీరు జెనెట్రా ఎకరానికి 200 ml స్ప్రే చేసుకునవచ్చునండి. కాస్ట్ ఎక్కువగా ఉందనుకునే వాళ్ళు ఇక్కడ జింక్ ప్లస్ కాంటాక్ట్ ఫంగిసైడ్ నివారించాలంటే నెంబర్ 1 ఇండోఫిల్ కంపెనీ Z78 ఎకరానికి 1/2 kg అండి. అదేవిధంగా నెంబర్ 2 M45, నెంబర్ 3 యాంట్రకాల్ అండి. ఇవి 3 జింక్ ప్లస్ కాంటాక్ట్ ఫంగిసైడ్ కింద తుప్పు మచ్చలు లేకుండా పొండు తెగులు లేకుండా నివారిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఓన్లీ జింక్ విషయానికి వస్తే నెంబర్ 1 లిబరల్ జింక్ అండి. ఇది BASF కంపెనీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎకరానికి 200 గ్రాములు స్ప్రే చేసుకునవచ్చునండి. నెంబర్ 2 చమత్కార్ జింక్. ఇది మన గ్రోమోర్ సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎకరానికి 200 గ్రాములు స్ప్రే చేసుకునవచ్చునండి. నెంబర్ 2 చిలామిన్ గోల్డ్. ఇది ఏరీస్ కంపెనీలో ఉంటుంది ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది కూడా ఎకరానికి 200 ml స్ప్రే చేసుకునవచ్చునండి. థర్డ్ 1 యుమిక్ యాసిడ్. ఇవి కూడా పొలం పచ్చగా వచ్చేదానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎకరానికి 1/2 లీటర్ స్ప్రే చేసుకునవచ్చునండి. ఇటువంటి లీఫ్ హోల్డర్ లేని పక్షాన, ఆకు చుట్టూ పురుగు లేని పక్షాన 505 అనగా క్లోరిపైరిపాస్ సైపర్ కాంబినేషన్లో ఇవి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీ పొలం నీట్గా ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. జై హింద్. మేము కొట్టే ప్రతి ఒక్క బ్రాండ్ మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇవి విత్తనాల పర్పస్ మీదే ఇంత కాస్ట్లీ పెడుతున్నాము. మామూలుగా రైతులు ఇంత కాస్ట్లీ పెట్టి స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికి తగ్గ రేట్లో వాళ్ళు స్ప్రే చేసుకున్నా, నేను చెప్పినవి చేసుకున్నా మీకు మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.